హాయ్ అండి. మీకోసమైతే ఒక హెయిర్ ఆయిల్‌నైతే తీసుకొచ్చానండి. మీకు చూపించడానికైతే చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు గదా! నేను ఏ ఐటెమ్స్ అయితే యాడ్ చేస్తున్నానో ఒకసారి చూడండి. వింటర్ గదా అండి! చాలామంది హెయిర్ ఫాలింగ్ సమస్యతో బాధపడుతుంటారు. హెయిర్ చిట్లిపోవడము, ఊడిపోవడం ఇట్లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. సో, అలాంటి వాళ్ళకైతే మంచి సొల్యూషన్ అండి. హెయిర్ ఊడిపోకుండా దృఢంగా అయితే ఉంటుంది. హెయిర్ గ్రోత్‌కి కూడా ఉపయోగపడుతుంది. బట్ కొన్ని డేస్ పెట్టి ఇది గ్రోత్ అవ్వట్లేదని అయితే చూడొద్దు. కొన్ని టైం పడుతుందండి. ఫస్ట్ ఏదైనా సరే పెట్టగానే రిజల్ట్ అయితే ఉండదు. అది హెయిర్‌ని పెట్టగానే అయితే మెల్లిమెల్లిగా రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. కనీసము అంటే ఒక 4, 5 ఇయర్స్ వాడుతూ ఉండాలి. మెల్లిమెల్లిగా అయితే రిజల్ట్ ఉంటది. కంపల్సరీ హెయిర్ గ్రోత్ అయితే ఉంటదండి. హెయిర్ కూడా ఫాల్ అవ్వదు. సో, నేనైతే రోజ్‌మెరీ లీవ్స్, మెంతులు, ఎల్లిపాయలు, ఆనియన్, మందారాకులు, తమలపాకు, కర్రీ లీవ్స్ ఇవైతే తీసుకున్నాను. చూస్తున్నారు కదా! చిన్న చిన్నగా కట్ చేసి అయితే ఆయిల్‌ని వేడి చేసుకొని ఆయిల్‌లో అయితే ఇవన్నీ వేస్తున్నాను. సో, ఫైనల్‌గా అయితే అన్నీ వేసేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేయాలండి. అది అందులోని అంటే సారం అంతా అందులోకి కలిసిపోయేలా అయితే బాయిల్ చేయాలి. సో, ఆనియన్ కూడా వేసుకోండి. చాలామందికి ఆనియన్ స్మెల్ పడదు. సో, అది మీ ఆప్షన్ అండి. సో, ఇలా అయితే ఆయిల్ తయారు చేసుకుంటే మీకైతే చాలా యూజ్ అవుతుంది. అంటే ఇవాళ రేపు చాలామంది ఆన్‌లైన్‌లో అయితే షాపింగ్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి నిజంగా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.